మొత్తంగా ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యు వెంటాడుతూనే ఉంది. గతంలో ఒకసారి ఒక కార్యక్రమానికి వెళ్తుండగా అనగా డిసెంబర్ 24, 2023లో గనక మనం చూస్తున్నాం. విజువల్స్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. లిఫ్ట్ లో 3 గంటల పాటు ఉండిపోవడం జరిగింది. ఆ లిఫ్ట్ సడన్ గా పైనుంచి కిందకి రావడం, సడన్ గా పడిపోవడం జరిగింది. ఆ సమయంలో కూడా 3 గంటల పాటు అదే లిఫ్ట్ లో ఉన్నారు. ఆ తర్వాత అక్కడున్న సిబ్బంది వాటిని ఆ డోర్స్ ని పగలగొట్టి బయటికి తీసిన వైనం కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. గతంలో ఒకసారి జరిగింది. అదేవిధంగా రీసెంట్ గా మనం ఫిబ్రవరి 13న కూడా నల్గొండ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా కూడా కారు ప్రమాదానికి గురైన విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అప్పుడు కూడా గాయాలతో బయటపడ్డారు లాస్య నందిత. కానీ నేడు జరిగిన ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదంలో అయితే లాస్య నందిత ప్రాణాలను కోల్పోయారు. ఓవర్ స్పీడ్ తో రావడం డ్రైవర్ నిద్రమత్య కారణం అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఆ సమయంలో ఓవర్ స్పీడ్ తో రావడం వల్ల ఒక లారీని ఢీకొట్టి డివైడర్ని ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఈ ప్రమాదంలో మాత్రం లాస్య నందిత తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. గతంలో 2 సార్లు కూడా ప్రమాదానికి అంచుల వరకు వెళ్ళి కూడా సేఫ్గా బయటకు వచ్చారు. కానీ ఈసారి జరిగిన ప్రమాదంలో అయితే లాస్య నందిత ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మొత్తంగా ఆమెని మృత్యు వెంటాడుతుందనే అనుకోవాలి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలైతే కోల్పోయారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కి అయితే తీవ్ర గాయాలయ్యాయి. అతని చికిత్స నిమిత్తం అయితే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించినట్లుగా తెలుస్తోంది. అతి తక్కువ సమయంలో వరుస ప్రమాదాలైతే నందితనైతే వెంటాడాయి. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఘటన అనంతరం నల్గొండలో కారు ప్రమాదం, ఇప్పుడు ఓఆర్ఆర్ యాక్సిడెంట్, ఇలా మొత్తంగా ఆమె ప్రాణాలు పోయేంత వరకు కూడా ఈ క్రమం సాగడం అత్యంత బాధాకరంగా ఉంది.